గానే కనిపిస్తోంది. నెల నెల ఏదో పేరుతో వందలకి వందలు ఛార్జ్లకే కట్టాల్సి వస్తుందంటున్నారు. పేరేదైతేనే కట్ చేసామా లేదా, జనం అకౌంట్ల నుంచి డబ్బు వచ్చిందా లేదా, ఇదే పనిగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేస్తున్నాయని మండిపడుతున్నారు అకౌంట్ హోల్డర్స్. ఏదో ఓ పేరుతో ఖాతాల్లోని డబ్బుల్ని ఖాళీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సేఫ్ గా ఉంటుంది కదా అని బ్యాంక్ లో వేస్తే ఛార్జీల పేరుతో కట్ చేస్తున్నారని చెప్తున్నారు. అకౌంట్ ఉన్న బ్యాంక్ కి సంబంధించిన ఏటీఎంలో నెలకి 5 సార్లే డబ్బు తీయాలి. తర్వాత ఒక్కసారి స్వైప్ చేసినా ఒక్కోసారి 20 నుంచి 25 రూపాయలు కట్. మిగతా ఏటీఎంలలో డ్రా చేస్తే 3 సార్లే ఛాన్స్, తర్వాత కట్టింగులే. వేరే బ్రాంచ్ల నుంచి మనీ డిపాజిట్ చేసినా అడిషనల్ ఛార్జీలు ఉంటున్నాయని, ఆ ఛార్జ్ అని ఈ ఛార్జ్ అని బ్యాలెన్స్ కట్ చేయడం సరికాదంటున్నారు అకౌంట్ హోల్డర్స్. బ్యాంకులో అమౌంట్ వేసినా ఎన్నిసార్లు 500 వేసినా 200 వేసినా ఎంత వేసినా సరే 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న నేను తీసాను అమౌంట్ 500 తీసాను, 22 ఛార్జ్ అయింది. అంటే 100 తీసినా అంతే ఛార్జ్ అయింది. మరి ఇలా చేస్తే కష్టం కదండి. అంటే తగ్గించాలి. ఎస్ఎంఎస్ ఛార్జెస్ కానీ ఎస్ఎంఎస్ ఛార్జెస్ కూడా 18 రూపీస్ అలా పడుతుంది, అది కూడా తగ్గించాలి. టైమ్స్ కంటే ఎక్కువ ఇచ్చేస్తే మనీ ఛార్జెస్ ఎక్కువగా కట్ అవుతుంది. ఒకవేళ ఇంటి దగ్గర వాళ్ళు మాకు మనీ వేయాలన్నా హోమ్ బ్రాంచ్ కాకుండా ఇంటర్ బ్రాంచ్లో వేస్తే 50 రూపీస్ అలా కట్ అవుతుంది. దీనికి ఏదో ఒకటి బ్యాంక్ వాళ్ళు కొంచెం ఛార్జెస్ అయితే తగ్గిచ్చే బాగుంటుందని. సేమ్ బ్యాంకులు అంటే 5 టైమ్స్ కన్నా ఎక్కువ వేస్తే 20 రూపీస్ 25 కట్ చేసుకుంటున్నారు. ఏటీఎంల నుంచి డ్రా చేసే విషయంలో లిమిట్లు పెట్టడమే సరికాదంటున్నారు ఖాతాదారులు. వేరే బ్యాంకుల్లో తీస్తే కట్ చేయడం కొంతవరకు కరెక్టే అయినా ఖాతా ఉన్న బ్యాంకుల్లో కూడా ఇదే రూల్ ఎలా అంటున్నారు. మొదట్లో తెలియకున్నా రాను రాను కట్టింగ్ల పవర్ ఏంటో అర్థమవుతోందని చెప్తున్నారు. మా డబ్బులు మేము తీసుకోవడానికి బ్యాంక్ వాళ్ళు ఎందుకు కట్ చేస్తున్నారు? ఇట్లా చేయడం మాకు అన్యాయం జరుగుతుంది కదా. ఇటువంటి అన్ని చేయకుండా మాకు మా పైసలు మేము తీసుకునేలాగా చేయండి. వేరే వాళ్ళ అకౌంట్లో వేసినా కూడా ఛార్జెస్ వేస్తున్నారు. ఇలా కాకుండా ఒక 10 టైమ్స్ ఈ బ్యాంక్ పెట్టి, అంటే సేమ్ బ్యాంక్ 10 టైమ్స్ పెట్టేసి అదర్ బ్యాంక్స్ ఒక 5 టైమ్స్ పెడితే 15 టైమ్స్ సరిపోతుంది. మినీ స్టేట్మెంట్ తీసుకోవాలన్నా ఏదైనా కూడా 5 టైమ్స్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రా మళ్ళీ ఇంకోసారి డ్రా చేసుకోవాలంటే 20 రూపీస్ అట్లా కట్ అవుతుంది. అయితే ఏటీఎంల విత్డ్రాలపై పెట్టిన లిమిట్స్ ని సమర్థించుకుంటున్నాయి బ్యాంకులు. నిర్వహణ ఖర్చులు భారీగా ఉండడం వల్లే ఇలాంటి ఛార్జెస్ పెట్టినట్లు చెప్తున్నారు అధికారులు. సర్కార్ కాస్త సబ్సిడీ ఇస్తే ఖాతాదారులపై పడకుండా మేనేజ్ చేయొచ్చంటున్నారు. కస్టమర్స్ లో ఒక అభిప్రాయం ఉన్నది, బ్యాంకులు ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తున్నాయి అనేది. ఈ ఎక్కువ వసూలు చేయటం అనే దానికి మరి కమర్షియల్ బ్యాంకులు తాము చేసే వ్యాపారానికి ఖర్చులైతే రాబట్టుకోవాలి. మరి లేదా దీన్ని ఎవరైనా వేరే గవర్నమెంట్ కానీ ఎవరైనా సబ్సిడైజ్ చేయాలని, అలా చేయలేని పక్షంలో మరి నష్టానికైతే ఎవరు వ్యాపారం చేయటం కుదరదు. ఒక ఏటీఎంలో ఒక కస్టమరు ఒక ట్రాన్సాక్షన్ ఏదైనా కానీ జరిపితే దాదాపు 16 రూపాయలు ఈరోజు ఖర్చు వస్తుందండి బ్యాంక్స్కి ఆన్ యావరేజ్. ఇకనైనా బ్యాంకులు వేసే ఛార్జీల గురించి యాజమాన్యాలతో పాటు ఆర్బీఐ కూడా ఆలోచించాలంటున్నారు ఖాతాదారులు.